ఊహల్లో తేలాలా బాధలు తీర్చాలా ఓన్లీ తెలుగులో మాత్రమే కాకుండా అటు హిందీలోని అలాగే తమిళ్లో కూడా మరి సాంగ్ అయితే మరి రిలీజ్ అవడం జరిగింది. సో మొత్తానికి రెస్పాన్స్ అయితే చాలా సూపర్ గా అని చెప్పేసి సో మనం అందరూ కూడా చెప్పాలి. సో ఆల్ ద బెస్ట్ టు ధనుంజయ్ టీమ్ అండ్ అభయ్ ప్రొడక్షన్స్. I think the song was very nice. నాకు తమిళ్ మటికి బాగా అర్థమైపోయింది ఎందుకంటే that is my language. 3 different languages, 3 fantastic singers. Thank you Dhananjay. God bless you and I hope your first love is happy. ఊహల్లో తేలాల బాధ్యతని నిర్వర్తించాలా కాన్సెప్ట్ని తీసుకొని ఈ ధనంజయ ఆ ఊహలో తేలాల అనే ఆలోచన దానికి ఒక రూపాన్ని ఇవ్వడం కోసం మన ఫనీ గణేష్ గారు వీళ్ళందరూ క్రూ అందరూ కూడా సహకరించడం ఇదంతా కూడా అదృష్టం. మా ధనంజయ్కి లోపల ఉన్నటువంటి ఫైర్ అంతటిని కూడా ఇందులో చూపించడం జరిగింది. సాంగ్ మాత్రం చాలా చాలా బాగుంది. మీలో ఉన్న ఒరిజినాలిటీ అంటే స్క్రీన్ మీద ధనుంజయ్ గారిని చూపించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కేవలం ఆయన అభిమానించే మిత్రులకి ఫ్రెండ్స్కి ఆయన ఇష్టపడే వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళందరి సమక్షంలో ఆయన సక్సెస్ని ఆయన కష్టాన్ని చూపించారు. కంగ్రాచులేషన్స్ ధనుంజయ్ గారు వన్స్ అగైన్. ధనుంజయ్కి మిత్రుడిగా నాకు తెలిసింది ఏంటంటే అతను తనకు తెలిసినటువంటి దాన్ని ఇతరులకు కూడా పంచాలనేటువంటి ఉత్సుకత ఎక్కువ అయింది. నా మిత్రుడు ధనుంజయ్ ఇలాంటి ప్రయత్నం చేస్తున్నాడంటే కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ టు ధనుంజయ్. అంటే మాస్ క్లాస్ రెండు ఒకేసారి చూపించారు, అది చాలా బాగుంది. ఐ కంగ్రాచులేట్ మై ధనంజయ. ఒక ఉత్తుంగ తరంగం మన ధనంజయ్. వీరికి 26వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కూడా ఎక్కడ ఓవర్లాప్స్ లేదు, ఆ ఇంటర్కప్షన్ బాగా చూపించారు. ఊహల్లో తేలాలా బాధ్యత తీరాలా దీన్ని ఎంత చేశారంటే ఆయన ఒక మెగాస్టార్ సినిమా లాగా హైదరాబాద్ చేశారు. కాన్సెప్ట్ అనుకుని దాన్ని కరెక్ట్గా దాన్ని తీయగలిగితే జనం మెచ్చుకుంటారు అనేది ఇవాళ మీరు రుజువు చేశారు. ధనుంజయ్ ఒక చిన్న ప్రయత్నం నుంచి స్టార్ట్ చేసి ఈ రోజు ఇంతవరకు వచ్చాడు. ఈ రోజు ఇంత అద్భుతమైనటువంటి సాంగ్ని మనందరికి ఇచ్చాడు. ఒక ఫిల్మ్ని ఎలా ప్రజెంట్ చేయాలి, ఎలా ప్రొజెక్ట్ చేయాలి అన్నది క్లియర్గా తెలుసు ధనుంజయ్. మీరు 100కి 200% సక్సెస్ అయ్యారంటాను. అది యూనివర్సల్ సబ్జెక్ట్. 5 years బ్యాక్ ఇదే వైజాగ్లో ప్రయత్నం అనే ఆ మూవీకి నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేశాను. సో అది గుర్తుపెట్టుకుని నాకు ఈ రోజు ఈ అవకాశం ఇవ్వడం నిజంగా నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ధనుంజయ్ గారి గురించి చెప్పాలంటే ఆయన ప్యాషన్ టువర్డ్స్ సినిమా, ఆయన ప్యాషన్ టువర్డ్స్ యాక్టింగ్, ఈ సాంగ్స్ వేయడానికి నాకు అవకాశం ఇచ్చారు ఆయన. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక్కడికి వచ్చినాక తెలిసింది సార్ ధనంజయ్ గారు మీ బలం ఏంటో, మీ బలంగా ఏంటో నాకు అర్థమైంది. అభయ్ ప్రొడక్షన్స్ అనేది ఒక వైజాగ్ కాదు, ఎక్కడున్నా కూడా అభయ్ ప్రొడక్షన్స్ అనేది ప్రతి ఒక్కరికి నోటీస్ అవ్వాలి. అండ్ అభయ్ ప్రొడక్షన్స్ లో నేను కూడా ఈ సాంగ్ లో వన్ పార్ట్ అయినందుకు చాలా థ్యాంక్స్. అందరికీ హత్తుకునే అంశాన్ని తీసుకుని ఆ సూక్ష్మాన్ని పాటలో నాకు కనబడింది. అండ్ విషయం ఆల్ వెరీ బెస్ట్. ధనంజయ్ గారు 26 ఏళ్ళ శ్రమ, 26 ఏళ్ళు ఒక ఈ రోజు నుంచి ధనంజయ్ చాలా బాగా చేశాడు. తనకు ఉన్న ఫైర్ కి అభినందించదగ్గదన్నమాట. ఆ సాంగ్ హీరో హీరోయిన్ ఎక్స్ప్రెషన్స్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. మూవీ లాగా ఒక స్టోరీ కాన్సెప్ట్ అంతా చూపించారు, చాలా అద్భుతంగా ఉంది. సాంగ్ వాస్ రియల్లీ ఫెంటాస్టిక్. ధనుంజయ్ గారు ఇస్ అ వండర్ఫుల్ యాక్టర్ అండ్ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ అండి. సూపర్ ఉంది. చాలా బాగుంది. మనసులో ఉన్న ప్యాషన్ కి రూపాన్ని ఇచ్చి కృష్ణ మాత్రం మెచ్చుకోవాల్సిన విషయం. ధనుంజయ్ ఏ కాన్సెప్ట్ తీసుకున్నా సరే ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. అలా మంచి ఆల్బమ్ చేశాడు ఆయన. సాంగ్స్ अच्छा लगा मुझे, कोरियोग्राफर लिरिक्स सब अच्छे लगे. కాన్సెప్ట్ ఎక్సలెంట్ గా ఉంది. మా లోక విద్యార్థి, మా యొక్క విశాఖపట్నం వ్యక్తి మా ధనంజయ్. ఏం చేసినా ఆయన కొత్తగా చేస్తారు. చాలా బాగుంది. మన సాంగ్ చాలా బాగుంది. ఇది ఒక పాన్ ఇండియా
ఆల్బమ్ సాంగ్ చాలా అద్భుతంగా ఉంది. చూసాను, ఎక్స్ట్రాడినరీగా ఉంది. కేవలం ఒక 10 నిమిషాల్లో కాన్సెప్ట్ పట్టుకుని మనం బ్రహ్మాండంగా జనాల్లోకి వెళ్ళొచ్చు అనేది నిరూపించారు. వెరీ ప్యాషనెట్ అబౌట్ ఫిలిమ్స్. నేను సూర్య చిరంజీవి అంటారు, విశాఖపట్నం చిరంజీవి అయినా. విశాఖపట్నంలో ఇప్పటి వరకు ఎవరు చేయలేదు. గ్రేట్ జాబ్ ని ధనంజయ్ గారు చేశారు. సూపర్ సూపర్ సూపర్. ఒక్క సాంగ్ లోనే టోటల్ మూవీని చూపించింది ఈ సబ్జెక్టు. ఇది ఒక అద్భుత కళాఖండం, అద్భుతం అంటే మహాద్భుతం. ఒక మంచి సందేశాత్మక చిత్రం తీశారు ధనంజయ్ గారు. ఊహల్లో తేలాలా బాధ్యతలే తేలాలా అనేటటువంటి టైటిల్ ని జస్టిఫికేషన్ ఇచ్చారు. చాలా బాగా చేశారు. చూపించేది లవ్, కానీ ఇది లవ్ ఉంది అండ్ ఫ్యామిలీ ఉంది, బాధ్యత ఉంది, అన్ని నాకు తెలిసి ఒక ప్రైవేట్ ఆల్బమ్ అన్నది ఇంత కాస్ట్లీ అఫేరెన్స్